కళ్యాణదుర్గంలో దుర్గంధం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని రాచప్ప భావి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు డ్రైనేజీలో చెత్త ఎక్కడికక్కడే ఉండటం విశేషం. పట్టించుకోని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, విష జ్వరాలు. కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు. మున్సిపల్ కార్మికులకు, అధికారులకు ఎన్నిసార్లు కాలనీవాసులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని మున్సిపల్ కమిషనర్ వచ్చినప్పటి నుండి ఎక్కడగాని కాలనీలోని చెత్త చెదారం, ప్రధాన రహదారుల్లో చెత్త బాక్సులను కూడా ఎత్తేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా డెంగూ, మలేరియా ఇలాంటి ఎన్నో విషయాలతో ఇబ్బందులు పడుతున్న కనీసం వార్డులలో శుభ్రం చేయకపోగా బ్లీచింగ్ పౌడర్ అడిగిన లేదు అంటూ నిర్లక్ష్యమైన సమాధానం అంటూ ప్రజలు తెలిపారు. కనీసం ఇప్పటికైనా మురికి కాలువలు శుభ్రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కాలనీవాసులు, వార్డు కౌన్సిలర్లకు తెలిపిన పూర్తిగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే అంటూ కాలనీవాసులు తెలిపారు. పేరు కార్తీక్. కళ్యాణం మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్య అయితే చాలా అధికంగా ఉంది. ఎక్కడ చూసినా చెత్త, నీళ్లు, అది ఎప్పుడు చూసినా నిండిపోయి ఉంటుంది. పొంగి పొరులుతా ఉంటాయి రోడ్లలో. అయితే చిన్నపిల్లలు అయితే ఆడుకునేకి వస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మలేరియా, డెంగ్యూ. హాస్పిటల్ చుట్టూరు ఎవరు చూసినా కూడా చిన్నపిల్లలే ఎక్కువ అధికంగా ఉంటున్నారు. కనీసం మున్సిపల్ అధికారులు ఏ రోజు ఏం సమస్య ఆ రోజు యా కాలనీకి వచ్చిన పాపాన్ని పోలేదు. వీళ్ళు ఈరోజు వస్తారు, క్లీన్ చేస్తారో అది ఎత్తుకొని పోరో అది అక్కడే ఉంటుంది. ఆ చిన్నపిల్లలు ఏమీ తెలియక ముట్టుకొని ఆ ఇంజక్షన్లు ఉంటాయి దానిలో, ఆ సిరంజీలు ముట్టుకుంటారు. ఆ కారణంగా చాలా వ్యాధులు బాగా అవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి దీన్ని పరిష్కరించాలని మా కోరిక, మా విన్నపం.